అక్షయ తృతీయ రాత్రివేళ భక్తుల దర్శనం కొనసాగుతూ ఉండగా స్వామివారికి అభిషేకాన్ని మొదలు పెడతారు. ముందుగా సింహాచలం కొండ మీద ఉన్న గంగధార నుంచి 1000 కలశాలతో సహస్ర ఘటాభిషేకాన్ని ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఈ సహస్ర ఘటాభిషేకాన్ని సాక్షాత్తు 3,00,00,000 దేవతలు తీసుకువస్తారని కూడా మనకు పురాణాలు చెబుతూ ఉంటాయి. ఆ తరువాత 108 వెండి కలశాలతో స్వామివారికి పంచామృత అభిషేకాన్ని కూడా జరుపుతారు. పంచామృత అభిషేకం అనంతరం సుమారు 120 కిలోల చందనాన్ని స్వామివారికి లేపనంగా పూస్తారు. ఆ చందనముతో స్వామివారు నిజరూపం నుంచి నిత్య రూపంలోకి మారిపోతారు. అక్షయ తృతీయకు ముందు రోజు రాత్రి చందనమంతా తీసేసిన తరువాత ఆ స్వామివారి నిజరూప దర్శనం అగుపిస్తుంది. అక్షయ తృతీయ రాత్రి మళ్ళీ ఆ చందనపు పూతను పూసిన తర్వాత సంవత్సరమంతా ఎలా అయితే కనబడ్డాడో ఆ సింహాచలం అప్పన్న మరలా ఆ రూపంలోకి మారిపోతాడు.